కృష్ణదేవరాయలు తూర్పు దండయాత్రలకు వెళ్ళాడు. అక్కడ గజపతిని ఓడించాడు. ఆయన కుమార్తె అన్నపూర్ణాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మామగారు కట్నం కింద ఒరిస్సా వరకు రాసి ఇచ్చారు. కానీ అక్కడ మామగారు యుద్ధం తర్వాత పెళ్లి తర్వాత ప్రతాపరుద్ర గజపతి కృష్ణదేవరాయలకి ఒక బాలకృష్ణుడి బొమ్మను బహుకరించాడు. ఎందుకంటే కృష్ణదేవరాయలు వైష్ణవ మతం కాబట్టి ఒక బాలకృష్ణుడి బొమ్మను బహుకరించాడు. ఎవరైనా కృష్ణదేవరాయలుకి ప్రతాపరుద్ర గజపతి ఇచ్చాడు. అది తెచ్చి భద్రంగా ఈయన విజయనగరంలో కృష్ణస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఇది అసలు ఇంపార్టెంట్. కృష్ణస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ కన్స్ట్రక్టెడ్ కృష్ణస్వామి టెంపుల్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ విజయనగర. కృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయాత్రలకు చిహ్నంగా విజయనగరంలో నిర్మించిన దేవాలయం ఏది అని అంటాడు. తూర్పు దిగ్విజయాత్రలకు చిహ్నంగా విజయనగరంలో నిర్మించిన దేవాలయం ఏది అని అంటాడు. ఆన్సర్ కృష్ణస్వామి ఆలయం. మామగారు ఇచ్చిన బాలకృష్ణుడి బొమ్మను తెచ్చి గర్భగుడిలో పెట్టి ఈ దేవాలయాన్ని లేపడం జరిగింది కృష్ణదేవరాయలు. దట్స్ వై తూర్పు దిగ్విజయాత్రలకు చిహ్నంగా కృష్ణదేవరాయలు నిర్మించిన దేవాలయం ఏది అని అంటే కృష్ణస్వామి ఆలయం అని మీరు గుర్తుపెట్టుకోవాలి పోటీ పరీక్షల్లో. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు సప్తస్వరాలు పలికే దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం పేరు విఠలాస్వామి టెంపుల్. సరిగమ పదాన్ని అంతే సా ఉండదు. మళ్ళీ పొద్దాక రెండోసారి సా వస్తుందేంది, ఒకసారి వస్తుంది సా. సరిగమ పదని అని పలికే సప్తస్వరాలు పలికే స్తంభాలు కలిగిన దేవాలయం విఠలాస్వామి టెంపుల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ విజయనగరం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్.